going to show you how to pick up butter. So I'm using the Ghee Gold Pure Irish butter. Ee roju manam butter ela cheyalo chuddaamu and ee butter nenu use chestunnanu. Idi pure Irish butter andi. Deento butter chaala baa vastundi. Manam mundu pan teeskoni light ga warm chesukundam and idi refrigerator lo unna cube. So nenu em chestunnanante just idi ila open chesesi ఇందులో వేసేసుకోవడమే అండ్ పేషెన్స్గా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ బటర్ని. ఇది మాడిపోతే నెయ్యి అంత టేస్ట్గా ఉండదు. సో మనం జాగ్రత్తగా చూసుకొని ఈ బటర్ని మాడిపోకుండా సిమ్లోనే ఉంచుకోవాలి. సో ఇలా వేసుకుందాము. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో అలా కుక్ చేసుకుందాం. నేనైతే 2 to 4 మధ్యలో ఉంచుతాను. సో అవంతా కరిగిపోయిన తర్వాత మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. అలా అయితే కింద ఏమైనా అనుకున్నా నీట్గా వచ్చేస్తుంది మనకి. సో చూసారా మన బటర్ ఇలా కరిగిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ మన బటర్ కరిగిపోయింది. ఇది కొంచెం తులుతూ ఉంటుందండి, జాగ్రత్త. అండ్ మనం దీనికి అయితే మందమైన పెనం తీసుకుంటే కొంచెం దలసరిగా బాటమ్ అనేది కొంచెం దలసరిగా తిక్కుగా ఉన్న పెనం తీసుకుంటే ఈజీగా ఉంటుంది. లేదంటే మొత్తం అంటేస్తూ ఉంటుంది, మాడిపోతూ ఉంటుంది. సో అవన్నీ అవాయిడ్ చేయాలనుకుంటే మనం ఇలాంటి పెనం తిక్కుగా ఉన్న పెనం తీసుకుంటే వీ కెన్ ఎస్కేప్ అది స్టిక్కింగ్ అంతా మనము స్కిప్ చేయొచ్చు. ఇదిగో ఆల్మోస్ట్ నా బటర్ కరిగిపోయింది. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనకి ఆల్మోస్ట్ ఒక 7 minutes పడుతుందండి బటర్ అనేది పూర్తిగా మరిగేసి కిందకి మనకి వెన్నలాగా పూర్తిగా తయారైపోతుంది. అండ్ మనం ఇండియాలో ఆవు పాలు తాలూకా మెగడతో చేసుకుంటే ఎలా వస్తుందో ఆల్మోస్ట్ అలానే ఉంటుందండి. సో మనకి ఇక్కడ యూఎస్లో ఆ పాలతో మెగడ క్రియేట్ చేసి ఆ మెగడతో బటర్ చేయడం అనేది చాలా కష్టం. సో ఈ విధంగా మనం ఘీని తయారు చేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సేమ్ మనం ఆవు పాలు మెగడతో చేసుకుంటే ఎలా ఉంటుందో ఇండియాలో అలానే వస్తుంది కొంచెం టేస్ట్. ట్రై చేసి చూడండి. మనం బయట షాప్స్లో కొనుక్కున్న బటర్ అయితే నాకు అసలు ఇష్టం ఉండదండి ఇక్కడ నెయ్యి. సో నేను ఏం చేస్తానంటే నేను ఆల్మోస్ట్ 5-6 years అవుతుంది నేనే చేసుకుంటాను బటర్. ఇక్కడ బటర్నే వస్తుంది. నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అండ్ పిల్లలకు కూడా మంచిది కదా హెల్త్కి. సో అన్నిట్లో నేను నెయ్యి వేసి కుక్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఎనీ కర్రీస్ విచ్ ప్రిఫర్స్ అంటే ఘీతో చేసేది ఏదైనా బాగుంటుంది అనిపించే కర్రీస్ అన్నిటికీ నేను ఘీనే యూజ్ చేస్తాను. అండ్ సో ఇది ఇలా మరుగుతూ ఉంటుంది. మనం ఇలా సిమ్లో పెట్టి వదిలేసేయడమే. తన మడగది మరుగుతుంటుంది. మధ్య మధ్యలో మాత్రం కలపడానికి మర్చిపోకండి, అడుగంటుకోకుండా. ఒక 7 minutes తర్వాత ఇలా తయారయ్యింది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుందండి. మేబీ ఇంకొక 3-4 minutes ఇంకా రెడీ అయిపోతుంది. మీకు ఇలా బబుల్స్ వస్తున్నట్టు ఉంటే దగ్గర పడినట్టు. ఇప్పుడు అయిపోయినట్టే, చూసారా ఎర్రగా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు అయిపోయినట్టుకే ఇంకా ఆపేసి స్టవ్ పక్కన పెట్టేసుకోవచ్చు. చల్లగా బాగా అయిన తర్వాత వేరే బాటిల్ని తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది.